ఉదయకాల ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, మమ్మలను గడిచిన దినాలు రాత్రంతట్లో కాపుదల ఇచ్చి ఈరోజు మాకు మీరిచ్చిన విధమునికై స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మీ కుమారుడైన యేసు ప్రభువునందు మా పాపములను రోగములను తొలగించినందులకు స్తోత్రాలు. ఆయన మీ బిడ్డలుగా మమ్మలను అంగీకరించినందులకు స్తోత్రాలు. ఇది మొదలుకొని నిశ్చయముగా నీకు సదాకాలము తోడై ఉందునన్న నీ వాగ్దానము చొప్పును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన నీ ప్రియ బిడ్డలు ఏ పని చేయటానికై వెళ్తున్నారో, ఏ డ్యూటీలు చేస్తానికై వెళ్తున్నారో నాయన, వ్యవసాయకులను, వడ్రం పని చేస్తున్న వారిని, టాపీ పని చేస్తున్న వారిని, వ్యాపారస్తులను నాయన, ప్రతి విధముగా డ్యూటీల్లో ఉన్నవారిని మీరు దీవించండి. చదువుకుని విద్యార్థులను బలపరచండి నాయన. మంచి చదువులు చదవటానికి, చదివింది జ్ఞాపక శక్తి ఉండటానికి, పరీక్షల్లో మంచి మార్కులు పొందటానికి సహాయం చేయండి. ఈరోజు ఉద్యోగ అవకాశములు దొరుకుటకు సహాయం చేయండి. ఈరోజు వివాహాలు చెట్టవుటకు సహాయం చేయండి. ఈరోజు గర్భిణీ స్త్రీలకి సులువైన కాన్పు దయచేయండి. ఎట్టి ప్రమాదం జరగకుండా క్షేమంగా నాయన తల్లి బిడ్డలు క్షేమంగా ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆసుపత్రులను రోగులను విడుదల కలిగించండి. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్న ఎవరైతే నాయన నశించిపోతున్నారో వారు పాపములు ఒప్పుకొని నీ దగ్గరికి వచ్చి క్షమాపణ పొందుకొని రక్షణ పొందుకునే భాగ్యము దయచేయండి అయినా. ఈ దినాన్ని, జన్మదినాన్ని, వివాహ దినాన్ని, ఆధ్యాత్మికంగా బాప్తిసం తీసుకున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు మీ ఆశీర్వాదములు దయచేయండి నాయన. పిల్లలను దర్శించండి. రోగములు లేకుండా క్షేమంగా ఎదుగుటకు సహాయం చేయండి. ఈ దినమందు నాయన తాగుడికి బానిస అయిపోయినటువంటి వారు విడుదల పొందుటకు సహాయం చేయండి. మా దేశమును, దేశ సరిహద్దులను కాపాడండి. సంఘాలను విస్తరింప చేయండి. సేవకులను దీవించండి. మా యొక్క దేశం చుట్టూ మీ కంచి ఉంచండి నాయన. మేమేమై ఉన్నామో కేవలము నీ కృప అయి ఉన్నాం. నీ కృప చొప్పున మమ్మలను కాపాడమని ఈరోజు మొదలుకొని వచ్చి దినములంతటిలో నీ కాపుదల మాకు దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు తోడుండును గాక. ఆమేన్.